మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని పలు రైస్ మిల్లులలో సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సీఎంఆర్ కు సంబంధించిన 30,38,00,000 రూపాయలు విలువ చేసేటువంటి 11,379 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. 3 రైస్ మిల్లులు, మారుతి, మణికంఠ, మహదేవ్ యాజమాన్యులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం పలుమార్లు గడువు పెంచినా సీఎంఆర్ ను సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా ధాన్యం మాయం చేసినట్లు జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వం మరో 3 నెలలు గడువు పెంచింది. ఈ గడువు ముగిసేలోపు అయినా రైస్ మిల్లర్ల యాజమాన్యులు సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తారో లేదో వేచి చూడాలని అధికారులు అంటున్నారు. సరే ఓకే ఓకే మీరు ఓడి అంటే కూడా కిలోమీటర్ కనిపిస్తుంది అదే సార్. ఓకే